మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ యాండాలజీ అనేది పురుషులకు సంబంధించిన ఒక ఫెర్టిలిటీ కేంద్రంగా మనం చెప్పవచ్చా? ఫర్టిలిటీ సెంటర్ అంటే చాలా మంది ఏమనుకుంటుంటారు అంటేను సో ప్రాబ్లమ్స్ ఈ ఫర్టిలిటీ అన్ని కూడా లేడీస్ కే వస్తాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి అబ్బాయిలకు కూడా దాదాపు ఈక్వల్ గా ఈ సంతానలేమి సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ పురుషత్వ సమస్యలు, వీర్యకరమైన సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు ఎందుకు ఎక్కువ వస్తుంది? 3 సంవత్సరాలు పెళ్ళయింది, పిల్లలు ఎందుకు కలగట్లేదు? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమంటే వీళ్ళిద్దరూ సీమను అంటే వైట్ అంటుంటారు మగవాళ్ళకు, వీర్యం చాలా బాగుస్తుంది, సో నాకు స్పర్మ్ కౌంట్ అంతా బాగున్నట్టే పిల్లలు పుడతారులే, 10 సంవత్సరాలు ఉంటుంది పుట్టరు. వీళ్ళకి తెలవాల్సింది ఏంటంటే బెస్ట్ ఏజ్ ఫర్ మేల్ ఫర్ మ్యారేజ్ ఏ ఏజ్ బెస్ట్ ఏజ్? 25 మినిమం పెట్టుకోండి, మీరు 30 లోపల అట్లీస్ట్. ఏజ్ రిలేటెడ్ చేంజెస్, నువ్వు చేస్తున్న వర్క్ ప్లేస్ లో ప్రెషర్స్, స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఒక్కసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తే సంతాన ఉత్పత్తి శక్తి అనేది, అలాగే ఈ స్పెరమ్ రావటం కానీ, మేల్ కి అసలు ఏజ్ లిమిట్ ఏమి లేదు అంటుంటారు కదా, దాన్ని అది ఎంతవరకు కరెక్ట్ అండి? సెక్స్ విషయానికి వస్తే ఎందుకు ఏజ్ లిమిట్ ఉండొచ్చు అంటే ఏజ్ పెరిగే కొద్దీ హైట్ తగ్గుతుంటుంది అంటారు, అది కరెక్ట్ అనేది? మగవాళ్ళందరికీ కూడా ఫ్యాట్ అనేది బెల్లీకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ బెల్లీకి వస్తుందో ఆ పెనిస్ మీద చిన్నగా ఎంకరేజ్ అవుతుంది. సో ఆ ఫ్యాట్ ముందరికి రావడం వల్ల చాలా మంది తెలియక ఈ హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నా, ఫంక్షనింగ్ దెబ్బతినకుండా ఉండాలన్నా, ఈ ఫంక్షనింగ్ బాగా జరగాలన్నా ఏం చేయాలి, ఏం చేయకూడదు? నేను చెప్పేటివన్నీ ఫ్రీనండి, రూపాయి కూడా అవసరం లేదు. మీరు ఇవి పాటిస్తే చక్కగా మీకు తెలియకుండానే మీ హార్మోనల్ బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది. పొద్దున్నే లేచి పండ్లండి, పండ్లలో సెక్షువల్ యాక్టివిటీని బాగా పెంచేది పోమగ్రెనేట్, దానిమ్మ. మొదటి ప్లేస్ దానిమ్మది. నాన్ వెజ్ విషయానికి వస్తే ఫిష్ నేను ఎంకరేజ్ చేస్తాను, అది స్పర్మ్ కైనా దానికైనా. ఫిష్ లో న్యాచురల్ గా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. కొంతమంది ఏమో అత్యుత్సాహంతో మీరు ఏదో చేసేయాలనే ఓవర్ పర్ఫార్మెన్స్, ఆ యాంగ్జైటీ కూడా కొంతమందికి ఉంటుంది, దానివల్ల కూడా ఫెయిల్ అవుతారంట. సార్ దుబ్బు లేపాల్సిందే సార్, ఈరోజు మా గర్ల్ ఫ్రెండ్ పిలిచింది, పోతున్నాం సార్, జస్ట్ ఒక డేట్కి వెళ్తున్నాము సార్, తీసుకున్నాను టాబ్లెట్, దుమ్ము లేపేస్తాను సార్ అని పోతాడు. మెడికల్ షాప్ వాడు నెట్ ఎందుకని ఆయన చెప్పిన 2 వేసుకున్నా సార్, 1 కాదు. లేదు సార్, సెక్స్ కావాల్సింది మీరు అన్నట్టు అతి ఉత్సాహం కాదు. ఈ టాబ్లెట్స్ అన్ని ఎప్పుడు పనిచేస్తాయంటే మీ పార్ట్నర్ నుంచి నమస్కారం. మనతో పాటు డాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారు యూరాలజిస్ట్గా, ఆండ్రాలజిస్ట్గా చాలామందికి పరిచయం. ఎన్నో ఏళ్ల నుంచి వారు ఎంతో మందికి వైద్య చికిత్సలు అందించారు. ఇప్పటి వరకు వారి ద్వారా చికిత్స పొందిన వారు, ఆరోగ్యంగా ఉన్నవారి సంఖ్య చెప్పాలంటే 150,000 పైనే ఉంటారు. కొన్ని వందల మంది రోజు వారిని కలుస్తుంటారు. దశాబ్దం మించిన ఆయన ప్రస్థానంలో కొన్ని లక్షల మందికి వారు ఆరోగ్యాన్ని ఇచ్చారు. యూరాలజీ అండ్ ఆండ్రాలజీ, ఇందులో ప్రధానంగా వారు ఆండ్రాలజీ మీద ఎక్కువ కృషి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆండ్రాలజీ అంటే స్త్రీలకి గైనకాలజీకి సమాంతరంగా ప్యారలల్ గా పురుషుల యొక్క ఆరోగ్యాన్ని, సెక్సువల్ ఆరోగ్యాన్ని, శారీరక మానసిక దృఢత్వాన్ని తెలిపే ఒక ఆరోగ్య శాస్త్రంగా దాన్ని భావించాలి. గైనకాలజీకి ప్యారలల్గా ఉండేదే ఆండ్రాలజీ అని సింపుల్గా చెప్పచ్చు. అది యూరాలజీ యొక్క శాఖ. మెయిన్ యూరాలజీ నుంచి ఆండ్రాలజీ పుట్టింది. ఆండ్రాలజీ చాలా ముఖ్యమైనది, అవసరమైంది. మనుషులు పెరగాలంటే, సంతానం కలగాలంటే, సమాజం పెరగాలంటే చాలా ముఖ్యమైన విభాగము ఆండ్రాలజీ. పురుషుడు స్త్రీ కలిస్తేనే సంతానోత్పత్తి జరుగుతుంది. స్త్రీలకు ఎలాగైతే ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటాయో పురుషులకు కూడా ఫర్టిలిటీ సెంటరే చెప్పాలి ఆండ్రాలజీ అనేది. అటువంటి డాక్టర్ గారిని అడిగి నేటి పరిణామాలు, పురుషుల యొక్క ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య స్థితులు, నివారణ, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు ఆండ్రాలజీ యొక్క అవసరం పెరిగిందని కనిపిస్తుంది ట్రెండ్ చూస్తుంటే. అలాగే గతంలో మనకి ఇన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉండేవి కాదు. మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్ని కలిసేవాళ్ళు, సర్జరీ అయితే ఒక సర్జన్ ఉండేవాళ్ళు, గైనకాలజిస్ట్ ఉండేవాళ్ళు. ఇంతవరకు మన జనరల్గా 30 ఏళ్ళ క్రితం ఉన్న వాతావరణం 30 ఏళ్ళ నుంచి మొత్తం సీన్ మారిపోతుంది. అడుగడుగునా మనకు ఫర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తున్నాయి, స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా. బట్ ఈ ఆండ్రాలజీ అనేది పురుషులకు సంబంధించిన ఒక ఫెర్టిలిటీ కేంద్రంగా మనం చెప్పవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు అన్నమాట వాస్తవము. ఫర్టిలిటీ సెంటర్స్ ప్రతి చోట ఎన్నిగా పెరిగిపోతున్నాయి అంటున్నారు. ఇది ఖచ్చితంగా మనం వాస్తవంగానే తీసుకోవాలి. ఫర్టిలిటీ సెంటర్ అంటే చాలామంది ఏమనుకుంటుంటారు అంటేను సో ప్రాబ్లమ్స్ ఈ ఫర్టిలిటీ అన్నీ కూడా లేడీస్కే వస్తాయి, కాబట్టి వాటి సంఖ్య పెరిగిపోతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఇప్పుడు ఈ ప్రస్తుత జనరేషన్లో అమ్మాయిలకు అంటే లేడీస్కి ఫర్టిలిటీ సమస్య ఎంత ఉంటుందో ఈక్వల్గా
అంటే ఇప్పుడు 48% అంటున్నారు, నియర్లీ ఇట్ ఈస్ 50%. సో ఫర్టిలిటీ సమస్య అమ్మాయిలకు ఎంత ఉంటుందో అదేవిధంగా అబ్బాయిలకు కూడా దాదాపు ఈక్వల్గా ఈ సంతానలేమి సమస్యలు అనేటివి వస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాలి. కానీ మన సొసైటీలో మనకు ప్రాబ్లం ఏమంటే ముఖ్యంగా పెళ్ళయింది, పిల్లలు పుట్టలేదు, వెంటనే అమ్మాయి చూయించుకోవచ్చుగా మీరు. మోస్ట్లీ ఇంకా అదే ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఆ గర్భసంచిలోనో లేదా అండం ఉత్పత్తి దగ్గర ప్రాబ్లం ఉంటుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాల నుంచి వస్తున్న ఈ విధంగానే ఇది క్యారీ అవుతూ వస్తుంది. బట్ ఇప్పటి జనరేషన్కి అది వాస్తవం కాదు. అమ్మాయిలకు ప్రాబ్లమ్స్ ఉండేది వాస్తవమే, బట్ సేమ్ టైంలో అబ్బాయిలకు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఎందుకు? డిపెండ్ అపాన్ ది లైఫ్ స్టైల్ యాక్టివిటీస్, ఎన్నో కారణాలు చాలా ఉన్నాయి. సో మీరు అన్నట్టు ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోయిన మాట వాస్తవమే. అదేవిధంగా అబ్బాయిలకు సంతానలేమి సమస్యలు పెరుగుతున్నది కూడా వాస్తవమే. సో స్త్రీలకైతే ఎలాగైతే ఫర్టిలిటీ సెంటర్స్ పెరుగుతున్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే పురుషులకి ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి ఎక్కడ కనిపించట్లేదు, బోర్డులు కనిపించట్లేదు. కరెక్ట్. యూజువల్గా యూరాలజీ ఆ డిపార్ట్మెంటు మేము ఎంసీఏ జాయిన్ అయిన తర్వాత దాన్ని ఏమంటే జెనెటో యూరినరీ సిస్టమ్కి సంబంధించిన సర్జన్స్ అంటారు మమ్మల్ని. బట్ ఈ ఆండ్రాలజీ అనేది అందులో ఒక భాగం మాత్రమే. సో మీరు చూసే అందరు యూరాలజిస్టులు కూడా ఆండ్రాలజీ విభాగంలో వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటేను, మీరు చూడండి, ఇప్పుడు ఒక కపుల్ వచ్చింటారు మా దగ్గరికి, మీరు అన్నట్టు ఫర్టిలిటీ సమస్యనే అనుకుందాం. సో ఏం సార్ పెళ్ళయింది, మాకు పిల్లలు పుట్టలేదు, నేను మాట్లాడుతూ ఉంటాను. వెంటనే అమ్మాయి పేరెంట్స్ వస్తారు, సార్ మా గైనిక్ డాక్టర్ గారిని కలిసాము, అంతా బాగుంది అన్నారు సార్, ఒకసారి మీ అల్లుడు గారిని చూపించండి అన్నారు, అందుకు మేము వచ్చాము. ఆయన అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈ అబ్బాయి పేరెంట్స్, నిజంగా సార్ ప్రాబ్లం మావాడికి కూడా ఉందా సార్, జనరల్గా అమ్మాయిలకే అంటే జనరల్గా ఒక 7 నుంచి 10 నిమిషాలు స్పెండ్ చేయాల్సిన డాక్టరు ఆ ప్రాబ్లానికి, అంటే సింపుల్ ప్రాబ్లం ఏదో కావచ్చు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు కపుల్, వాళ్ళ పేరెంట్స్ 10 నిమిషాలు వీళ్ళ అంటే ఒక్క కపుల్ని 20 to 25 minutes చూస్తే మీరే ఆలోచించండి ఎంతమందిని ఆ ఆండ్రాలజిస్ట్ రోజుకు చూడొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది అంటే యూజువల్గా చెప్తూ ఉన్నా, 30 మందిని చూస్తే ఏమొస్తుందబ్బా, కార్పొరేట్ సిస్టంలో ఉన్న ఈ డాక్టర్ గారు ఒక 25 మంది 30 మందిని చూస్తారు. సో ఆ ఓపిక అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళే స్పెసిఫిక్గా ఆండ్రాలజీని ఎంచుకొని అందులో నిష్ణాతులైపోయి దాంట్లో పరిణతి రావడం వల్ల వాళ్ళు తక్కువ మంది ఉండడంతో చాలా ఎక్కువగా విలువ అనేది పొందుతూ ఉంటారు. సో ఆ పేషెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే దీంట్లో చక్కగా పైకి వస్తారు. కానీ టకటక అయిపోతే బాగుంటుందేమో అనుకుంటే ఈ పేషెంట్ వెంటనే మళ్ళీ మేము చెప్పుకోవాల్సిన ప్రాబ్లమే ఎవరికి చెప్పుకోలేంది, డాక్టర్ గారు కూడా టకటక అంటున్నారే. సో ఈ సమస్య వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే టైం స్పెండ్ చేయలేక యూరాలజిస్టులు కూడా సరే అడపాదడపా చూద్దాము, మనం యూరాలజీలో చూసేటివి చక్కగా కేసులు వస్తున్నాయి కదా, సో ఆ విధంగా ఆలోచిస్తుండడంతో ఏమవుతుందంటేనో వారి సంఖ్య సెంటర్స్ అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. పురుషత్వానికి సంబంధించిన ఒక శాస్త్రంగా చెప్పచ్చా? ఖచ్చితంగా అండి. ఆండ్రాలజీ అంటే ముఖ్యంగా 2 టాపిక్స్ ఉంటాయి మేము డీల్ చేసే టాపిక్స్. ఒకటి మీరు ఇంతసేపు మనం మాట్లాడుతున్న ఫర్టిలిటీ సమస్య, సంతానలేమి సమస్యలు. బట్ వెరీ ఇంపార్టెంట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనొచ్చు, సెక్షువల్ ఇష్యూస్. మీరు చెప్పండి, ఎంతమంది నాకు సెక్షువల్ ఇష్యూ ఉంది అని డైరెక్ట్గా వచ్చి చెప్తారు? సరదాగా ఒక నిమిషం మీతో అంటాను, మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు 25-26లో ఎంతమంది మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ, మీరు పనిచేసే ప్లేస్లో కొలీగ్స్ అనుకోండి, ఎంతమంది వచ్చి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తారు? తలనొప్పింది, లేదా ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చింది, లేదు యూరినరీ సంబంధమో లేదా గైనిక్ సంబంధమో లేదా ఏదో బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ, ధైర్యంగా అడుగుతారు, ఏంట్రా ఈ ప్రాబ్లం ఉందిరా, ఒక డాక్టర్ దగ్గర వస్తే కాలేదు, ఉన్న స్పెషలిస్ట్ తెలుసా అంటారు. అదే ఈ సెక్షువల్ ఇష్యూ వస్తే నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేదా ఇంట్లో తమ్ముడికో కొడుకో ప్రాబ్లం ఉంది, మీతో డిస్కస్ చేశారు ఎప్పుడన్నా? సో కాబట్టి ఎస్ కరెక్ట్, వీళ్ళు సక్సెస్ స్టోరీస్ చెప్తారు కానీ అక్కడ ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పరు. అందుకని అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అన్నాను. సో అది ఆ సెకండ్ పార్ట్ ఎక్కువగా మేము డీల్ చేస్తాం అనమాట. అందుకనేసి ఆ టైం స్పెండింగ్, ఆ ఓపిక ఉంటేనే యూజువల్గా ఇప్పుడు చూడండి, పేషెంటు ఎవరికీ చెప్పుకోలేని సమస్య ఈ సెక్షువల్ సమస్య. సో అటువంటి వచ్చినప్పుడు అరే నా మాట విన్నీకి ఒకరన్నా లేరా అని ఆలోచించినప్పుడు గుర్తొచ్చే వ్యక్తి ఆండ్రాలజిస్ట్. సో ఈ 2 ముఖ్యంగా. మిగతా అంటారా అంటే మగవాళ్ళకి సంబంధించిన ప్రోస్టేటో లేదా వృషణాలకు సంబంధించినవో వృషణాల నొప్పేనండి, లేదు అంటే ప్రాస్టేట్కి సంబంధించిన పొత్తి కడుపు నొప్పి వచ్చినప్పుడు ప్రాస్టైటిస్ ఇన్ఫెక్షన్స్ అనండి. ఆ తర్వాత పెనిస్ మీద ఏదైనా చిన్న చిన్న కురుపులు పొక్కులు ఇన్ఫెక్షన్స్ అవి కూడా డీల్ చేస్తాము. బట్ ముఖ్యంగా ఆండ్రాలజిస్ట్గా మేము డీల్ చేసేది ఏమంటే
ఒకటి సంతానం లేని సమస్యలు అబ్బాయిల సైడ్ నుంచి. అమ్మాయిల గురించి మేము ఎప్పుడు ఒక మంచి గైనకాలజీ ఓబీజీ డాక్టర్ దగ్గర పంపిస్తాము. రెండవది వచ్చేసి ఈ సెక్స్ సమస్యలు, ముఖ్యంగా ఈ రెండింటిని డీల్ చేస్తూ వస్తాము. అదే ఎక్స్క్లూసివ్ ఆండ్రాలజీ. యాండ్రాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉందని, పురుషుల యొక్క పురుషత్వము, దాని పటుత్వము, దీనికి సంబంధించిన శాస్త్రం ఒకటి ఉందని, మనకు ఏదన్నా ఇష్యూస్ వస్తే ఈయన కలవాలని అవగాహన కూడా ఎంతవరకు ఉందనుకుంటున్నారు డాక్టర్? ఖచ్చితంగా అవగాహన కావాలి, ఉండాలి. నేను ఇప్పుడు ఒక నిమిషం క్రితం మీతో అన్నట్లు 3 సంవత్సరాలు పెళ్ళయింది. ఏమండి, అమ్మాయికి చూపిస్తేనేమో చక్కగా ఉందన్నారు ఆరోగ్య పరిస్థితి, ఈ అబ్బాయికి చేసే టెస్ట్ స్పర్మ్ టెస్ట్ చేశారు, ఆయన కూడా అన్నీ బాగున్నాయి. మరి 3 సంవత్సరాలు ఇద్దరికీ బాగుంటే పిల్లలు ఎందుకు కలగట్లేదు? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమంటే వీళ్ళిద్దరూ ఏ టైంలో చక్కగా కలవాలి వాళ్ళకి అవగాహన లేదు. నెంబర్ 2, ఒకవేళ అవగాహన ఉన్నా అసలు ఈ జననేంద్రియ సిస్టంలో అసలు ఏం జరుగుతూ ఉంటుంది, సీమన్ అంటే ఏంటి, స్పర్మ్ ఎలా ఉంటుంది అంటే చిన్న ఉదాహరణ చెప్తే మీరు క్యాచ్ చేస్తారు. సార్, నాకు సీమను అంటే వైట్ అంటుంటారు మగవాళ్ళకు, వీర్యం చాలా బాగా వస్తుంది, సో నాకు స్పర్మ్ కౌంట్ అంతా బాగున్నట్టే పిల్లలు పుడతారులే, 10 సంవత్సరాలు ఏంటుంది పుట్టరు. వీళ్ళకి తెలవాల్సింది ఏంటంటే స్పర్మ్ వీర్య కణాలు వీర్యంలో ఒక భాగం. వీర్యం వచ్చినంత మాత్రాన వీర్య కణాలు బాగా ఉండి ఈ అబ్బాయి పిల్లలను పుట్టించనీకి అర్హుడు అని చెప్పనీకి ఉండదు. సో ఇటువంటివి అవగాహన చాలామందికి లేదు. 10-12 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీరు చూస్తే ఏదో మొన్న ఒక ఐవీఎఫ్ సెంటర్లో నేను చూశాను, 50 ఇయర్స్ తర్వాత పిల్లల్ని పుట్టించాము. అసలు 50 ఇయర్స్ వరకు ఎందుకున్నారు ఈయన? ఈ అవగాహన లేమి. సో ఇటువంటి అవగాహన లేమి అనేది చాలా ఉంది. మీరు అనొచ్చు వెంటనే, అది కాదు సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ని వచ్చాయే, ఇటువంటప్పుడు రోబోటిక్ ఇన్ని వచ్చాయే, మీరు క్వశ్చన్ ఇస్తే చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చేస్తుంది కదా, మరి ప్రాబ్లమ్స్ ఎందుకు? మీ అవగాహన ఏమి లేదు అంటున్నారు. నేను ఇప్పుడు చెప్పినట్టే మీరు ఏ క్వశ్చన్ అయినా చాట్ జీపీటీలో అడగచ్చు, లేదా రోబోట్ని అడగచ్చు, ఇంకోరిని అడగచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా. మీ సెక్స్ ప్రాబ్లమ్ని అడగనీకో, నాకు పిల్లలు పుట్టట్లేదు అడగనీకో, మీరు బయట సమాజం పక్కన పెట్టండి, రూమ్లో కూర్చొని మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న రోబోట్తో కూడా మీరు మాట్లాడలేకపోతున్నారు. ఈ అవగాహన అనేది లేమి. ఈ అవగాహన లేని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే చెప్పుకోనికి ఇష్టపడరో, ముందు మీకు సొల్యూషన్ కావాలంటే ప్రాబ్లం తెలవాలి. మీరు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోలేక నాకు పిల్లలు పుట్టట్లే, మా సెక్షువల్ లైఫ్ లేదు, ఇది లేదు, అది లేదని ఎన్ని చూడట్లేదు పేపర్స్లో. 2 ఇయర్స్ అయింటుంది, చూస్తే చాలా చక్కటి ఫ్యామిలీ నుంచి వచ్చారంటారు, 6 మంత్స్లోనే 3 సంవత్సరాల పిల్లలు పుట్టలేదను, లేదా 6 మంత్స్లో ఒకసారి కూడా కలవలేదని డైవర్స్ ఇవ్వడం, ఎన్నో విడాకులు చూస్తున్నాం. సో వీటికి ఈ అవగాహన లేదు, అసలు అవగాహనే లేదు. కాబట్టి ఆ అవగాహన లేని సమస్యలు ఉన్నాయి కాబట్టి సో మీలాంటి వాళ్ళు ఆండ్రాలజీని గుర్తించి సో ఈ విధంగా చక్కగా సోషల్ మీడియాలో అడగడం వల్ల చాలామంది మేము ఇక్కడ చక్కగా సుమన్ టీవీలో చూసామండి, ఈ సంవత్సరంలో మేము చెప్పుకోనికి ఆండ్రాలజీ అనే డిపార్ట్మెంట్ ఉంది, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ గారు మా ప్రాబ్లం తీరుస్తారు అని ఒక చక్కటి అవగాహన వచ్చి ఇప్పుడిప్పుడే కొంచెం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడే ఎందుకు ఈ పురుషత్వ సమస్యలు, వీర్యకరమైన సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు ఎందుకు ఎక్కువ వస్తుంది? ఖచ్చితంగా దీనికి మనం చెప్పగలిగిన ఆన్సరు లైఫ్ స్టైల్ చేంజెస్. మీరు గమనించండి, పూర్వకాలంలో అమ్మాయికి ఒక 19-20 ఏళ్ళు వస్తే పెళ్లి చేసేవాళ్ళు. సరే, మనము ఆండ్రాలజీ కాబట్టి జనరల్గా వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తున్నాను. ఆండ్రాలజీ పరంగా చూస్తే అబ్బాయిలు అనుకుందాం, ఎంత వయసులో మీరు చూడండి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఏ వయసులో పెళ్లి జరుగుతుందండి? 35 తర్వాతే. ఎస్, పర్ఫెక్ట్ ఆన్సర్ మీరు చెప్పినది. ఇంత ముందు కాలంలో అంటే మీ పేరెంట్స్ చూడండి, మీకు ఎప్పుడు పెళ్లి చేశారు? 20s. ఖచ్చితంగా 23, 25 అయితే వాళ్ళు ఆ అబ్బాయి పక్కన పెట్టండి, చక్కగా చదువుకుంటుంటాడు, ఉద్యోగం చేస్తుంటాడు, ఏ ధోరణి ఉండదు. ఫాదర్కి టెన్షన్, ఏంటో ఏమైందవే, ప్రతిరోజు నిద్ర లేదంటే, ఏంటమ్మా మీ కొడుకు చక్కగా ఉద్యోగం వచ్చింది, నెలకింత సంపాదిస్తున్నారే. నేను అప్పటిది చెప్తున్నా జనరేషన్, ఏంటోవే అంటే ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు మాట్లాడే సంభాషణ, ఏంటోవే ఆయన నిద్రనే లేదు, ఆయన మాటలో నాకు నిద్ర లేదు, అంతగా ఏం ప్రాబ్లం అంటే మా వాడికి పెళ్లి కావాలి అంటే 25 రాకముందే వీళ్ళకు పేరెంట్స్కి చాలా సమస్యలు. సో కాబట్టి 25 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సో ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ ఏమంటారు మన వాళ్ళు, కెరీర్ అంటారు, ఇంకోటి అంటారు, ఏదో ఒకటి చేంజ్ అయిపోతుంది. నెంబర్ 2, అసలు ఎక్సర్సైజ్ కానీ ఇంకోటి ఏమండి, అక్కడ వీధికో జిమ్ ఉంది, చిన్న బస్తీలో చూడండి 4 జిమ్ సెంటర్లు ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయండి? బస్తీ అంటేనే మిడిల్ క్లాస్ వాడు ఉండేది. నువ్వు ఎక్కడ వాకింగ్ చేస్తున్నావు అంటే యు ఆర్ ఎంకరేజింగ్ ది జిమ్. ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను. ఇంత ముందు కాలంలో నువ్వు ఎంత చక్కటి ఉద్యోగస్తుని కానివ్వండి, వాళ్ళ ఫాదర్ ఏ వృత్తి చేస్తారో ఒక 15% ఆ పని అబ్బాయి కూడా చేసేవాళ్ళు. సో అప్పుడు ఏమయ్యేది, తెలియకుండానే బాడీ యాక్టివిటీ చక్కగా ఉండేది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనండి, ఏం చక్కగా కూర్చోవడము,
సిస్టము ఓన్లీ సాఫ్ట్వేర్ కాదు, డాక్టర్స్ చూడండి, మీరు మంచి సర్జన్ బొజ్జు చేసుకొని భలే ఉంటాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ బొజ్జ? నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా కూర్చొని క్లినిక్లో పేషెంట్లను చూస్తూ ఉంటే ఎక్కడ యాక్టివిటీ ఉంది? మళ్ళీ అది మిస్ అయితే సంపాదన నేను అందరినీ ఈక్వల్గా చెప్తున్నా. సో ఇదర్ మెడికల్ సిస్టమ్ అనండి, లేదా సాఫ్ట్వేర్ సిస్టమ్ అనండి, ఇంజనీరింగ్ విభాగంలోనండి, ఎక్కడైనా మీరు ఎక్సైజ్ చేస్తున్నారా చేయట్లేదు. లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టేసిస్. కూర్చొని పని చేసుకోవడం, తినడం. సాయంత్రం అయిందా, సాయంత్రం పక్కన వెంటనే మధ్యాహ్నమే 1 గంటకి ఎవరు భోజనం చేస్తున్నారు? 3 గంటలకు భోజనం, 4 గంటలకు టీ తాగితే ఓన్లీ టీ తాగుతున్నారా? ఖచ్చితంగా బజ్జీ బండి వాడు ఉంటాడు పాపం. ఇప్పుడు బండ్లు ఎక్కడున్నాయిలేండి, ఇప్పుడు ఏముంది, ఏదున్నా బ్లింకిట్, జొమాటోలో మళ్ళీ 10 నిమిషాల్లో వచ్చేది. ఇంకా నెక్స్ట్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఇంకో 3 ఇయర్స్లో ఈ బ్లింకిట్ 10 మినిట్స్, ఇప్పుడు ఇంకో కొత్తది ఏదైనా వచ్చి 2 మినిట్సే. అరే నాన్న కూర్చోరా, నువ్వు కూర్చోనిండు, నువ్వు లావ్ అయిపో, అదే కావాల్సింది. అందుకే మెడికల్స్, హాస్పిటల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో నీకు ప్రతిదీ కూడా ఆర్డర్ చేసి డబ్బులు పెట్టేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఫుడ్, లైఫ్ స్టైల్ 2 ఉన్నాయి. చాలా మీ లైఫ్ స్టైల్ వల్లనే ఈ విధంగా ఈ సమస్యలని ఎక్కువ అయిపోతూ, ఒకటి ఇది, రెండవది సెక్స్ సమస్యలు. ఏజ్ ఎక్కువ అయిపోతే ఆబ్వియస్గా ఏమవుతుందండి, ఫస్ట్ ఓకే మెకానికల్గా పిల్లల్ని పుట్టేస్తే అయిపోతుంది, లాగించేద్దాం. నీకు లాగించిన తర్వాత నీ వయసు 32 లేదా 35, ఏం సంపాదించినారండి, 2 ఉన్నారు ఇక్కడ అని ఆవిడ, కరెక్టేగా మావిడ అనేది నిజమేలే. సో టైర్డ్ అయిపోయినాలేవే, ఈరోజు ఏముంది అంటే వైవాహిక జీవితం తర్వాత సంసారిక జీవితం ఆబ్వియస్గా తగ్గిపోతుంది. 11 గంటలకు ఇంటికి వస్తున్నాడు, 6 గంటలకు మళ్ళీ పోతున్నాడు. ఎక్కడండి, ఎక్కడ జరుగుతుంది? ఓపిక లేక అలసిపోయి సెల్ ఫోన్ చూసుకొని తనలోకి వెళ్ళిపోతాడు. ఒక్కోసారి నిద్ర రాకుండా సరే నిద్ర ఇస్తుంది సార్, అది చూడ. సో ఆ విధంగా అయిపోవడం వల్ల ఏమైతే ఇవి మన లైఫ్ స్టైల్లో వచ్చిన ఇన్ని మార్పులు. నేను ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంచెం ఎర్లీ ఏజ్ మ్యారేజ్ చేసుకొని చక్కగా బాడీ యాక్టివిటీని పెంచుకుంటే మీరు ఏ ఆండ్రాలజిస్ట్ దగ్గరకో లేదా ఏ ఐవీఎఫ్ సెంటర్కో వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే బెస్ట్ ఏజ్ ఫర్ మేల్ ఫర్ మ్యారేజ్, ఫర్ రిప్రొడక్టివిటీకి ఏ ఏజ్ బెస్ట్ ఏజ్? 25 అండి. మన పెద్దవాళ్ళ మాట ఎప్పుడైనా అది సర్దిమూటే. 21 చేసేవాళ్ళు అప్పుడు 20 ఏళ్ళకి. 25 మినిమం పెట్టుకోండి, మీరు 30 లోపల అట్లీస్ట్. మ్యాక్సిమం ఆ 30ని క్రాస్ చేయకుంటే యూజువల్గా చక్కగా, అంటే 30 తర్వాత ఉండదా, ఉంటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ అంతా ఉంటుంది. బట్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్, నువ్వు చేస్తున్న వర్క్ ప్లేస్లో ప్రెషర్స్, స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఒక్కసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తే స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతే క్వాలిటీ స్పర్మ్ తగ్గుతుంది, పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయో సెక్షువల్గా యాక్టివ్నెస్ ఉండదు. మీరు బాగా చూడండి, చక్కగా సంసారిక జీవితం ఉన్నవాడికి, ఎప్పుడూ వర్క్ చేస్తూ అలా ఎక్కువ ఎకనామికల్గా ఉన్నవాడికి తృప్తి సంపాదనలో ఉండొచ్చు, కానీ బెడ్రూమ్ హ్యాపీనెస్ లేనంత వరకు యూజువల్గా ఏదో నేను కోల్పోతున్నా, ఏముంది లేని సార్. మా దగ్గర కొందరు పేషెంట్స్ వస్తారు అట్ ది ఏజ్ ఆఫ్ 60, సార్ సంపాదించాం సార్, పిల్లలు పెద్దోళ్ళం, మనవాళ్ళు అంత మంచి స్కూళ్ళలో చదువుతున్నారు, మిస్ అవుతున్నాం సార్, మిస్ అయిపోయినాము మళ్ళీ అవుతున్నాము, ఏంటి ఇంకా మీకు తెలియదు ఏముంది సార్ మీ దగ్గర అంటే 60 ఇయర్స్కి వచ్చి కూడా ఫ్రీగా నిజంగా ఈ సెక్స్ గురించి మాట్లాడలేకపోతున్నారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఆ విధంగా మీరు సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చక్కగా చేయగలిగితే, అంటే మంచి ఏజ్లో పెళ్లి చేసుకోగలిగితే సెక్షువల్ లైఫ్ బాగుంటుంది. తర్వాత మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ చక్కగా ఉంటే పిల్లలు న్యాచురల్గా పుడతారు. సో కెరీర్ అంతా చక్కగా అలా సాఫీగా వెళ్ళిపోతూ వస్తుంది. సార్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు ఏ వయసు వాళ్ళు వస్తారు ఎక్కువ మంది, అలాగే ఎక్కువ మంది ఏ ప్రాబ్లమ్స్లో ఎక్కువ మంది మీ దగ్గరకు వస్తుంటారు? యూజువల్గా మా దగ్గరికి 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అన్న విధంగా 60+ వాళ్ళు కూడా వస్తారు. 10 సంవత్సరాల వయసు వాళ్ళు ఏంటంటేను పేరెంట్స్, సార్ మా వాడికి కొంచెం అంగం ఏదో చిన్నదిగా ఉన్నట్టుంది, పీర్స్తో పోలిస్తే కొంచెం చిన్నదిగా ఉందని, లేదా టెస్టిస్ వృషణాలు ఒకటే ఉన్నాయి సార్, అసలు ఆ వృషణం అనేది చిన్నప్పటి నుంచి గమనించాం కానీ వయసు వస్తే వస్తుందేమో అనే ఏజ్ వాళ్ళు 10 ఇయర్స్ అని చెప్పచ్చు. ఇది కూడా 20% ఆఫ్ మై ప్రాక్టీస్ అని చెప్తానండి. సో 80% ఆఫ్ ప్రాక్టీస్లో 20+ అంటే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ లేదా అప్పుడే కొత్తగా జాబ్ వచ్చిన అబ్బాయి. సెకండ్ కేటగిరీ వచ్చేసి సార్ పెళ్ళయింది, పిల్లల గురించి వచ్చేవాళ్ళు, లేదా పెళ్ళయింది సార్ సెక్షువల్ ఇష్యూస్ ఉన్నాయని వచ్చేవాళ్ళు 80% ఉంటారు. 10% ఏమో నేను చెప్పిన 10 ఇయర్స్ వాళ్ళు, ఇంకో 10% మాత్రము అబోవ్ 45+ ఆర్ 50. వీళ్ళు మళ్ళీ 2 రకాలుగా వస్తారు. వాళ్ళ పిల్లల గురించి కాదు, ఒకటి సార్ కొంచెం సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అయింది, దాని గురించి కొంచెం మీరు ఏదైనా చిన్నపాటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందా. రెండవది పురుషాంగం మీద స్కిన్ టైట్ కావడం, నాకు షుగర్ ఉంది సార్, క్రాక్స్ వస్తున్నాయి, ఎక్కడా కూడా బయటికి వెళ్ళే ఆలోచనలు ఎప్పుడూ లేవు, ఇప్పుడు కూడా లేవు, అయినా కూడా ఈ ప్రాబ్లం వచ్చింది సార్, ఇదేమన్నా నా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందేమో అనే విధంగా 10 ఇయర్స్ నుంచి మొదలు పెడితే
60+ వాళ్ళు కూడా మన క్లినిక్ సాధారణంగా డైలీ వస్తుంటారండి. ఇప్పుడు కంపారిటివ్గా స్త్రీలతో కంపేర్ చేసుకుంటే ఈ రీప్రొడక్టివ్ కెపాసిటీ అనేది, సంతాన ఉత్పత్తి శక్తి అనేది, అలాగే ఈ స్పెరమ్ రావటం కానీ, ఇవన్నీ ప్రొడక్టివిటీ కానీ, సెక్సువల్ ఫంక్షనింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఇవన్నీ మేల్కి అసలు ఏజ్ లిమిట్ ఏమి లేదా అంటుంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? యూజువల్గా లేడీస్కి ఏమవుతుందంటేను 45+, ఇంతకుముందు కాలంలో 50+ ఉన్నది. ఇప్పుడు 45 సంవత్సరాల వయసు వస్తేను మెనోపాజ్ అనేది అటైన్ అవుతూ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత వాళ్ళకు ఆ ఓవరీ అండాలు ఏవైతే ఉంటాయో ఫంక్షనింగ్ తగ్గిపోవడం వల్ల యూజువల్గా ఆ సెక్స్ కోరికలు రిలేటివ్గా కొంచెం తగ్గుముఖం పట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ మగవాళ్ళకంటూ ఈ ఏజ్ వస్తే వీళ్ళకి సెక్షువల్ యాక్టివిటీ ఉండదనో లేదా సంతానోత్పత్తి ఉండదనో అసలు ఉండదు. ఆడవారికి 50+ అయితే ఇంకా అసలు సంతానం గురించి పక్కన పెట్టాలండి. వాళ్ళకు లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ అనేటివి ఫిక్స్ అయి ఉంటాయి పుట్టుకతోనే, అంటే వాళ్ళ యుక్త వయసు వచ్చినప్పటి నుంచి. మగవాళ్ళకు మిలియన్స్లో ఉంటాయి. సో కాబట్టి వీళ్లకు సంతానోత్పత్తి పరంగా మగవాళ్లకు దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. సెక్స్ విషయానికి వస్తే ఎందుకు ఏజ్ లిమిట్ ఉండొచ్చు అంటే వయసు రీత్యా వాళ్ళకున్న షుగరో బీపీనో ఏదో హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ అవి ఉండి వాటి మీద అంటే సెక్స్ మీద ఇంట్రెస్ట్ చూపకపోవడం అనేది ఉంటుంది తప్ప మిగతా విషయాల్లో మాత్రం 70-75 ఇయర్స్ ఉన్నా కూడా హార్మోన్ కనుక చక్కగా ఉంటే, యూజువల్గా టెస్టోస్టిరోన్ హార్మోను 45 ఏజ్ నుంచి తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే అది సెక్స్ హార్మోన్ కాబట్టి తగ్గినప్పుడు ఆ కోరికలు తగ్గుతాయి. కానీ కొందరికి మినిమం మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఈవెన్ 70-75 ఏజ్ ఉన్నప్పుడు కూడా ఆ సెక్స్ కోరికలు నడుస్తూ ఉంటాయి. ఒకవేళ స్పామ్ అంతో ఇంతో ఉంటే కూడా దే హ్యావ్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ ది స్పామ్ అనమాట. ఇప్పుడు టెస్టోస్టిరోన్ హార్మోన్ యొక్క ఫంక్షన్, దాని యొక్క డిఫిషియన్సీ కాకుండా సఫిషియన్సీ, అలాగే వాళ్ళ యొక్క ఎరక్షన్ యొక్క ఇది, అలాగే స్పెరము, ఇవన్నీ కూడా మగవాళ్ళకి ఏజ్ దాకా పవర్ఫుల్గా ఉంటాయి. యూజువల్గా 40 చెప్పచ్చండి. 40 వరకు స్పామ్ కౌంట్ క్వాలిటీ కానీ టెస్టోస్టిరోన్ బాగుండడం కానీ యూజువల్గా 40 బేస్ లైన్ పెట్టుకోవచ్చు. బట్ 45-50 వరకు కూడా, అంటే 40 నుంచి టెస్టోస్టిరోన్ తగ్గుముఖం 15% తగ్గుతూ చిన్నగా ఏజ్ పరంగా వస్తూ ఉంటుంది. అందుకే ఆ టైం వరకు కూడా ఈదర్ సెక్షువల్ యాక్టివిటీ అనండి వెన్ కంపేర్ టు మోర్ దాన్ 50 ఏజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్స్ అనండి, డిజైర్స్ రావడం అనండి, దట్ ఈస్ ద యూజువల్ 45 యూ కెన్ పుట్ యాజ్ ఎ బెస్ట్ లైన్. అప్ టు వాట్ ఏజ్ వాళ్ళు సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు? నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఇస్ నో లిమిట్ ఏం లేదు. ఈయనకి ఎటువంటి కోమార్బిటీస్ ఆరోగ్యరీత్యా ఏ ఇష్యూస్ లేవు అంటే మినిమం టెస్టోస్టిరోన్ వృషాల నుంచి వస్తూనే ఉంటుంది. కిడ్నీస్ పై భాగంలో అడ్రినల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. దీని పనితనం తగ్గినా అది 0.5% ఎప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటుంది చిన్నతనం నుంచి కూడా. సో మినిమం టెస్టోస్టిరోన్ ఉన్నంత వరకు, ఆ డిజైర్ ఉన్నంత వరకు యాక్టివిటీ నడిపిస్తూనే ఉంటారు మగవాళ్ళు. ఏజ్ పెరిగే కొద్దీ సైజ్ తగ్గుతుంటుంది అంటారు, అది కరెక్ట్ అనేది? సో అగైన్ ఇక్కడ ఏమంటే టెస్టోస్టిరోన్ మనకు అంగము గట్టి పన్నే కనండి లేదా లెంత్ ఇష్యూ అనండి, యూజువల్గా టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. ఎప్పుడైతే మనకు టెస్టోస్టిరోన్ తగ్గిందో ఒకటి కారణం కొంచెం దానికి ప్రసరణ తగ్గడము, హార్మోనల్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం తగ్గిన ఫీలింగ్ రావచ్చు. మోర్ దాన్ హార్మోన్ కంటే కూడా యూజువల్గా మగవాళ్ళందరికీ కూడా ఫ్యాట్ అనేది బెల్లీకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ బెల్లీకి వస్తుందో ఆ పెనిస్ మీద చిన్నగా ఎంక్రోచ్ అవుతుంది. సో ఆ ఫ్యాట్ ముందరికి రావడం వల్ల చాలామంది తెలియక వాళ్ళకున్న నార్మల్ సైజ్ అంతే ఉంటుంది కానీ దాన్ని బరీడ్ పెనిస్ అంటారు. సో పెనిస్ ఫ్యాట్ లోపల ఉండడం వల్ల కొంచెం లెంత్ తగ్గినట్టు అనిపిస్తుంది తప్ప అంతే తప్ప యూజువల్గా లెంత్ తగ్గడం హార్మోన్ తగ్గుతేనే తప్ప వేరే కారణాలకు లెంత్ తగ్గడం అంటూ ఉండదు. అంటే మనిషి పురుషత్వంలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్, అలాగే స్పెరము, ఇవన్నీ కూడా చాలా ఎరెక్షన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా. వీటికి మూలంగా చెప్పాలంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒకటే, అదే మూలమా? చాలా అబ్బాయిలకు యుక్త వయసులో ముఖ్యంగా టెస్టోస్టిరోన్తో పాటు FSH హార్మోన్ అని, LH హార్మోన్ అని, ప్రొలాక్టిన్ అని ఉంటాయి. కొంచెం ఒబీస్ ఉండే వాళ్ళకు లేడీస్ హార్మోన్ ఈస్ట్రోజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ 5 హార్మోన్సే ఆండ్రాలజీ ప్రాస్పెక్ట్లో మనం ఎక్కువ మాట్లాడేది. ఇంకొక హార్మోన్ థైరాయిడ్, దీని రోల్ కూడా ఉంటుంది సెక్షువల్ ఇష్యూస్లో ముఖ్యంగా. దీని రోల్ ఈ 6 హార్మోన్ చక్కగా ఉంటే యూజువల్గా వాళ్లకు ఎయిదర్ సెక్షువల్ యాక్టివిటీ కానీ స్పర్మ్ ప్రొడక్షన్ కానీ చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా డిజైర్స్ చాలామంది మిస్ అయ్యేది ఏమంటే, సార్ నాకు ఈ మధ్యలో సెక్స్ కోరికలు తగ్గిపోతూ ఉన్నాయి, నా టెస్టోస్టెరాన్ బాగుంది, నేను తెలివిగా చెక్ చేయించుకున్నాను, ChatGPT చెప్తే అని వస్తూ ఉంటారు. కానీ అక్కడ గమనించాల్సింది ఓన్లీ టెస్టోస్టెరాన్ కాదు, నేను ఇప్పుడు చెప్పిన మిగతా 4-5 హార్మోన్స్ వీటికి బ్యాలెన్స్ ఉండాలి.
చాలా ఊబకాయం ఉన్న వాళ్ళకు టెస్టోస్టెరోన్ హార్మోన్ చక్కగా ఉండొచ్చు. పెరిఫెరల్ ఫ్యాట్లు ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతుంది కొన్ని ఎంజైమ్స్ వల్ల. సో నార్మల్గా ఉన్న టెస్టోస్టెరోన్ ఈస్ట్రోజన్ కన్వర్ట్ కావడంతో వీళ్ళకి టెస్టోస్టెరోన్ నాకు బాగుంది అనుకున్నా కూడా ఆ వీర్యకణాల సంఖ్య తగ్గడము, లేదా సెక్షువల్ యాక్టివిటీ తగ్గడము, లేదా సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గడమో జరుగుతూ ఉంటుంది. సో చాలామంది ఎవరైతే ఇది చూస్తూ ఉన్నారండి, నాకు టెస్టోస్టెరోన్ బాగుంది, అన్నీ బాగున్నాయని దయచేసి అనుకోవద్దు. ఈ 4-5 హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండాలి. అప్పుడే మీకు సెక్షువల్ యాక్టివిటీ కానీ మిగతావి చక్కగా ఉంటాయి. ఆ 4-5 ఏంటంటే 1 2 3 4 ఒకటి టెస్టోస్టిరోన్. ఇంకోటి కూడా చాలామంది మిస్ అయ్యేది ఏమంటే ఇది సెక్స్ హార్మోను, కానీ తప్పండి. ఒకటి సెక్స్ హార్మోన్ పర్ఫెక్ట్, నేను ఏకీభవిస్తాను. బట్ స్పర్మ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా అది ఇంపార్టెంట్. సరే సార్ ఆండ్రాలజిస్ట్ గారు చెప్పేసార్లు అయిపోయిందేమో అని అనుకుంటారు, వెంటనే స్టాప్ చేస్తుంటారు చాలామంది. వీడియో కాదు. టెస్టోస్టిరోన్ మజిల్ మాస్. మీరు చూడండి, డోపింగ్లో దొరికారు, లేదా జిమ్లో సార్ ఏంద్రబాబు నీ కండలు ఇట్లున్నాయి, ఒక్కసారి ఏదో క్లోజ్ ఫ్రెండ్ కదా అని అడిగి చూడండి, నేను టెస్టోస్టెరోన్ తీసుకుంటామమ్మా ఇంజెక్షన్స్. సో మజిల్ మాస్ ఎప్పుడన్నా బాగుండాలి అంటే టెస్టోస్టెరోన్ ఇంపార్టెంట్. థర్డ్ ఫ్యాక్టర్ బోన్ స్ట్రెంగ్త్. చక్కగా దృఢత్వంగా బాడీ ఉండాలి అన్న వాళ్ళకు టెస్టోస్టెరోన్ బాగుంటే బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, అది ఇంపార్టెంట్. అంటే బోన్స్కి మజిల్కి కూడా టెస్టోస్టెరోన్. ఇంకా చాలామంది తెలియంది హీమోగ్లోబిన్ చక్కగా ఉండాలి, టెస్టోస్టెరోన్ పాత్ర ఉంటుంది. సో మగవాళ్ళకు ఎందుకండి ఆడవాళ్ళతో పోల్చుకుంటే ఒకటి నెలసరి అవుతుంది, కొంచెం తక్కువ ఉండొచ్చు, ఓకే. అయినప్పటికీ మగవారితో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి తక్కువ ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వీళ్ళకున్న టెస్టోస్టిరోన్. లేడీస్ హార్మోన్ అది కాదు కాబట్టి వాళ్ళకి మినిమం ఉంటుంది, కాబట్టి హీమోగ్లోబిన్ మినిమం మెయింటైన్ అవుతుంది. సో అందుకు కూడా టెస్టోస్టిరోన్ ఇంపార్టెంట్. నెంబర్ 2, నేను ఇందాక చెప్పినట్టు FSH, LH ఇవి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, లూటనైజింగ్ హార్మోన్. ఎందుకంటే నేను ఇంకా డెప్త్కి వెళ్తే మళ్ళీ ఇదేదో సర్వసాధారణంగా ఉండే వాళ్ళకి అర్థం కావాలని నేను డెప్త్కి వెళ్ళకుండా సింప్లిఫై చేసి చెప్తున్నాను. సామాన్యులకు అర్థమవుతుంది, అకాడమిక్ క్లాస్ సెమినార్ లాగా కాకుండా. ఈ 2 హార్మోన్స్ స్పర్మ్స్కి ఇంపార్టెంట్. ప్రొలాక్టిన్, దీన్ని ఏమంటారంటే లవ్ హార్మోన్ అంటారండి, అంటే డిజైర్స్. ఇవి ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండే వాళ్ళకు, మగవాళ్ళకు కోరికలు తగ్గుతాయి. హైపర్ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండకూడదు. తర్వాత చాలా ఒబీస్ ఉండే వాళ్ళకు ఏంటో సార్ మనిషి ఇంత ఉన్నాడు కానీ టెస్టీస్ ఇంతే ఉంది. ఉన్న టెస్టీసే చిన్నది, ఉన్న టెస్టోస్టెరోన్ కూడా ఈ ఫ్యాట్లో ఒబేసిటీ ఉన్న వాళ్ళకు లేడీ హార్మోన్ కన్వర్ట్ అయిపోయి నిజమే సార్ నాకు ఏమో ఫీలింగ్స్ తగ్గాయి, మా ఆవిడ వారిస్తూ ఉంటుంది, అసలు ఇంతకుముందు వీక్లీ వన్స్ ఉండే లాస్ట్కి ఇప్పుడు 2 నెలలు కూడా ఒకసారి కలవట్లేదు. సో ఈ విధంగా ఈ 5 హార్మోన్స్ కూడా ఫోకస్ చేయాలి అబ్బాయి. థైరాయిడ్ గురించి కూడా చెప్పారు కదా. థైరాయిడ్ ముఖ్యంగా సెక్స్లో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్లో దాని రోల్ ఉంటుంది. ఒకటి థైరాయిడ్ ఎక్కువ హైపర్ థైరాయిడిజం అంటారు, హైపోథైరాయిడ్ ఏది ఉన్నా కూడా సరే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావడంలో థైరాయిడ్ హార్మోన్ రోల్ ఉంటుంది. సో ఖచ్చితంగా థైరాయిడ్ అనేది మన ఆండ్రాలజీ డిపార్ట్మెంట్లో ఇంపార్టెంట్ హార్మోన్. సో వీటి ఈ హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలన్నా, ఫంక్షనింగ్ దెబ్బతినకుండా ఉండాలన్నా, ఈ ఫంక్షనింగ్ బాగా జరగాలన్నా ఏం చేయాలి, ఏం చేయకూడదు? యూజువల్గా హార్మోన్స్ చక్కగా బ్యాలెన్స్, హార్మోన్స్ ఉండడం వేరు, బ్యాలెన్స్గా ఉండడం వేరు. మీరు ఫోకస్ చేయాల్సింది బ్యాలెన్స్గా ఉండడం, ఖచ్చితంగా చేయాల్సిందండి. సార్ నా దగ్గర ₹1 లేదు సార్, వచ్చిన డబ్బులంతా కరెక్ట్గా పిల్లల చదువులకు మిగతా అన్నిటికీ అయిపోతుంది సార్, ఫ్రీగా ఉంటే ఏమైనా చెప్పండి. నేను చెప్పేటివన్నీ ఫ్రీనండి, ₹1 కూడా అవసరం లేదు. మీరు ఇవి పాటిస్తే చక్కగా మీకు తెలియకుండానే మీ హార్మోనల్ బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది. పొద్దున్నే లేచి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళు చక్కగా పార్కులు అరేంజ్ చేస్తూ ఉన్నారు. మీరు వాకింగ్ మీకున్న టైంను బట్టి, ఉదయం కుదరలేదు, చాలామంది కంప్లైంట్ ఏమంటే పొద్దున్నే సార్ ఈ ట్రాఫిక్ మీకు తెలియదు ఏముంది సార్, హైదరాబాద్లో మన ట్రాఫిక్ తెలియదా, నేను 6:30 7కు బయలుదేరితేనే గంట కల్లా పోతాను సార్ ఆఫీస్కి, కుదరదు లేను సార్. ఇంకా ఏం ఎక్సైజ్ చేస్తావు సార్, ఆఫీస్ పోతే ఆ బాస్ ప్రతిరోజు లేటే, ఎప్పుడు లేటే, వీడు ఆయన చీవాట్లు నాకు. సో ఆన్సర్ వెతుక్కుంటున్నారు కానీ దీనికి సంబంధించిన సొల్యూషన్ ఓకే కుదరదు, ఈవినింగ్ వస్తారుగా, ఒక అర్ధగంట తిన్న వెంటనే అలా సరదాగా మీ ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ చక్కగా అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు, సరదాగా పార్కు లేదా అందరితో పాటు వాకింగ్, సింపుల్ ఎక్సర్సైజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాకింగ్. నెంబర్ 1. నెంబర్ 2, మీ ఆఫీస్లో మీరు కూర్చొని చేసే వర్క్ ఉంది, మీరు సుపీరియరే అండి, కూర్చుంటే పని జరుగుతుంది, 4 ఉన్నారు, ఏమి మీ కిందున్న 4తో సరదాగా కలిసి పని చేయండి. అంటే కలిసి పని చేయడం అంటే సో ఆ ఫైల్ ఏదో తెమ్మన్నారు తెచ్చారు, వాడు ఏదో వర్క్లో ఉన్నాడు, సరదాగా వెళ్ళి మీరు తెచ్చుకోండి, అలా కూడా చేయొచ్చండి, న్యాచురల్ వర్క్. మీరు ఒకసారి చూడండి మీ ఆఫీస్లో సార్ చాలా మాకు కూడా హెల్ప్ చేస్తారండి, చేయితనిస్తూ ఉంటారు, అంటే మీకు తెలియకుండా మీ ఎన్విరాన్మెంట్ ఎంత చక్కగా ఉంచండి. వర్క్ ప్లేస్లో కూడా మిగతా వాళ్ళకంటే మీకు మెప్పు వస్తుంది. సో మీరు సమాధానం వెతుక్కోవాలి, ఎక్కడుందో వెతుక్కోవాలి.
నాకు ప్రాబ్లము తెలుసు సార్, సమాధానం తెలియదంటే నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. వాకింగ్ ఒకటి, న్యాచురల్గా మొబిలిటీ ఒకటి. ఎస్, మూమెంట్. ఏదో ఒక పని చేయండి. 2 స్టేట్సే ఉన్నాయి, మెట్లు ఎక్కండి. సరే 4 స్టేట్స్ ఉన్నాయి, 3 అయిన తర్వాత 4వది ఎక్కండి. ఏదో ఒకటి, ఏ విధంగా అయినా మీ బాడీ యాక్టివిటీని ఉంచాలి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎంతలా ఉన్నా మీ చాలామంది ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అన్నీ బాగుంటాయి. హార్ట్ ఒక్కటే కాదు, మొత్తం బాడీ. మార్నింగ్ లేస్తూనే చక్కగా యూరినరీ సిస్టము. చాలామంది వాకింగ్ చేసేవాళ్ళు, సార్ నేను ఈ టైంకి ఇంట్లో ఉండాలి. ఏమండి ఎందుకంటారు అంటే, నాకు ఆ టైంలోనే మోషన్ వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు వాకింగ్ చేసి బాడీ సిస్టమ్ చాలా చక్కగా ఉంటుంది. మీరు 3 నెలలు చక్కగా వాకింగ్ చేసి చూడండి. అవును సార్, మీరు లైట్ అయిపోయింది సార్ నా బాడీ. సార్ నేను 80 ఉన్నా కానీ నాకు 80 ఇంతకుముందు అనిపించే, ఇప్పుడు చాలా. సో నెంబర్ 1 మెటబాలిజం మారిపోతుంది. ఎక్సలెంట్. నెంబర్ 2, మీరు చేయాల్సింది ఏమంటే జంక్ ఫుడ్ తగ్గించడం. జంక్ ఫుడ్ అంటే ఏంటి, ఈవినింగో ఆఫ్టర్నూనో ఇప్పుడు అన్నీ ఆయిలీ ఫుడ్ అయిపోయినాయి, తగ్గించండి. కాఫీ టీ వద్దు అని చెప్పను, మితిగా తీసుకోండి. నెంబర్ 3, స్ట్రెస్ ఉంది సార్. ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఎక్కడికి పోలేక, అటు పోతే ఆఫీస్లో బాస్, ఇటు వస్తే ఈవిడ అంటే నా భార్య, చచ్చిపోతున్నా సార్. మంద అవుతలే సార్ అంటే ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు మన వాడికి. ప్రెషర్ తగ్గిపోతుంది అనుకుంటారు, లేదా దమ్ము కొడదాం సార్. ఒకటే అరా వాడు తీసుకున్న ఫ్యాషన్ ఏమంటే, ఫ్రెండ్ తాగుతూ ఉంటాడు, వాడు తాగుతుంటే లాక్కొని తాగడం అదొక ఫ్యాషన్. ఓకే, మీరు మంచి ఫ్రెండ్సే. ఎక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు చక్కగా సమాధానం చేసుకుంటూ చక్కగా సర్దుకొని పోతూ ఉండాలి. అంటే బాధ వచ్చినా మందు దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆనందం వచ్చినా మందు దగ్గరికి వెళ్ళిపోతాడు, ఫైనల్ కొట్టినా మందు దగ్గరికి వెళ్ళిపోతాడు, కోపం వచ్చినా మందు దగ్గరికి వెళ్ళిపోతాడు. పర్ఫెక్ట్. దాంతో ఏమవుతుందండి, మొత్తానికి నీ ఆరోగ్యాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తావు. అంటే నేను అనేది, స్మోకింగ్ అనేది ఏ ఫామ్ అయినా వద్దు. ఆల్కహాల్ తీసుకుంటుంటే సోషల్గా ఉన్నప్పుడు ఓకే, తప్ప దాన్ని హ్యాబిచ్యుయేట్ చేసుకో. ఇటువంటివన్నీ మీరు తీసేయగలిగితే. నెంబర్ 3, ఫ్రెష్ ఫ్రూట్స్. ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకోవద్దండి. సీజన్కి వచ్చిన కొన్ని ఫ్రూట్స్ తీసుకోండి, ప్రతిదీ డీ ఫ్రిడ్జ్ అవన్నీ ఎందుకండి. అటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు ఏవి తీసుకుంటున్నారు ఇప్పుడు? సార్ ఏం సార్ ఫార్మింగ్ అంటారు. అందుకే ఇప్పుడు న్యాచురల్ ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్తే ఒక్క రసాయనం కూడా వాడకుండా చేశాము. ఆయన సంపాదించుకుంటున్నాడు బాగా చక్కగా, తెలివిగా బిహేవ్ చేసుకొని. అంటే నువ్వు ఇంట్లోనే ఎక్కడో చోట చక్కగా ఆకుకూరలు, కూరగాయలు ఉండేది ఏదైనా అరేంజ్ పెరట్లో ఒకప్పుడు వేసుకునేవాళ్ళం కదా, ఇప్పుడు ఏం లేదుగా. సో ఆ విధంగా మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మీకున్న ఈ జంక్ ఫుడ్ను స్టాప్ చేసేసి రెగ్యులర్ యాక్టివిటీ మీన్స్ మీ బాడీ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి ఎనీ ఫామ్, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, ఒకరికొకటి ఇష్టం ఉంటుంది. సో మీరు ఏదో ఒకటి చేసుకోవచ్చు ఆ విధంగా. సో ఆ విధంగా చేసుకోగలిగితే, సో మీ లైఫ్ స్టైల్లో కనుక మార్పులు అనేటివి వస్తే ఖచ్చితంగా, నేను ఏం మాట్లాడినా మళ్ళీ ఏం సార్ అక్కడికే పోతారు ఈయన అంటూ ఉంటారు చాలామంది. ఏదో నా డీలింగ్ అదే, ప్రపంచం అంతా తిరిగేది అక్కడే కదండి. ఎన్ని వెబ్సైట్లు, ఓన్లీ ఒక మగవాళ్ళ సెక్స్ అని ఎన్ని వెబ్సైట్లు నడుస్తున్నాయి, ఎంత ఆదాయాలు వస్తుంది మీరు చూడట్లేదు. సో కాబట్టి ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా మీ లైఫ్ స్టైల్ యాక్టివిటీని మీరు మార్చుకోగలిగితే రియల్లీ యు ఆర్ ద కింగ్. సెక్సువల్ ఇంపార్టెన్సీ అనాలంతే అంటావా? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇప్పుడు ఇంపార్టెన్సీ అనేది కోర్ట్ ఆఫ్ లాలో తీసేశారు కాబట్టి ఎరక్షన్లో ఫంక్షనింగ్ ఇష్యూస్ రావటం అనేది, ఇటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా సరే. లైఫ్ స్టైలు, బాడీ ఒబెసిటీ అన్నీ అంటున్నారు, కానీ బిఎంఐ పర్ఫెక్ట్ మెయింటైన్ అంటున్నారు. బట్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఓన్లీ లావుగా ఉండేవాళ్ళు కాదు కదా, సన్నగా ఉండేవాళ్ళు, స్లిమ్గా ఉండేవాళ్ళు, యంగ్స్టర్స్, ఏ షుగరు, బీపీ ఇష్యూస్ లేని వాళ్ళు కూడా ఈ సెక్సువల్ డిస్ఫంక్షనింగ్లోకి వస్తున్నారు కదా. దానికి కారణం ఏంటి? సో ముఖ్యంగా మీరు అన్నట్లు, ఏం సార్ ఒబేసిటీ అంటారే, మావాడేంది ఇంత బక్కగా ఉన్నాడు, మరి ఆండ్రాలజీ మీ చుట్టూ తిరుగుతున్నారే అంటారు మీరు. సో ఓన్లీ కేవలం నేను మంచి యాక్టివిటీస్ చేసేస్తున్నాను, నాకు ఒబేసిటీ లేదంటే కాదండి. సో వాళ్ళకు బై బర్తే కొంచెం హార్మోన్ ప్రొడ్యూస్ చేసే టెస్టిస్లో ఇష్యూ ఉండిండొచ్చు, లేదా నెంబర్ 2 ఈవెన్ స్పర్మ్ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువగా ఉండిండొచ్చు. నెంబర్ 3 ఎంత సన్నగా ఉన్నా అంటే బక్కగా ఉన్నా కూడా ఆయన వర్క్ ప్లేస్లో ప్రెషర్ ఉండిండొచ్చు. సో ఇటువంటివి కూడా చాలా రోల్ ప్లే చేస్తూ ఒత్తిడి, చాలా ప్రెషర్, స్ట్రెస్ అన్నిటికీ కారణం. ఎందుకు దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒక సైకిల్ చూడండి. స్ట్రెస్ ఉంది, ఏం చేస్తున్నారు మీరు, వేరే వాటికి అలవాటు పడుతున్నారు, మందో సిగరెట్టో ఇంకోటో, ఇవి తాగుతున్నారు కాబట్టి ఏమవుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. మళ్ళీ నా ఆరోగ్యం దెబ్బతింది, మళ్ళీ స్ట్రెస్కి, అంటే ఈ సైకిల్ కంటిన్యూ ఇదే అవుతుంది. దీన్ని ఎక్కడో ఒక చోట మీరు బ్రేక్ చేయగలగాలి. లేదు అంటే నువ్వు సన్నగా ఉన్నావా, లావుగా ఉన్నావా, అసలు సమస్యనే లేదు. మెయిన్ మీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్. నెంబర్ 2, ఎంత చక్క లైఫ్ స్టైల్ ఉన్నా కూడా ఆరోగ్య రీతినే కొంచెం ప్రాబ్లం ఉండిండొచ్చు. సో అటువంటి దాన్ని మీరు చక్కగా ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు, అరే వీడికి ఏం లేకుండా చూడడానికి ఇంత చక్కగా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని అప్పుడు కొన్ని టెస్ట్ల ద్వారా, సింపుల్ టెస్ట్ల ద్వారా ఆ అబ్బాయికి ఉన్న ప్రాబ్లం నిర్ధారించగలిగితే
సొల్యూషన్ అనేది యూజువల్గా ఈజీ అవుతుంది. సెక్సువల్ పొటెన్షియల్ హెల్త్కి మీరు సూచించే ఆహారం ఏంటి? వెజిటేరియన్ వాళ్ళకి ఏంటి, నాన్ వెజ్ వాళ్ళకి ఏంటి? జనరల్గా సెక్షువల్ యాక్టివిటీ చక్కగా ఉండాలి అంటే మనం న్యాచురల్ ఫుడ్స్ గురించి మాట్లాడదాం. యూజువల్గా డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్లో కూడా బ్రెజిల్ నట్స్, చాలామంది అడిగే క్వశ్చన్ నన్ను, ఎన్ని 2 to 3 బ్రెజిల్ నట్స్ ఉంటాయి. నెంబర్ 2 డ్రై ఫ్రూట్స్లోనే బాదం, పిస్తా. ఇవి కూడా మీరేమి కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి టీ తాగారా, ఒక 4 తీసుకుంటారు. అవి 4 ఒక 2. మధ్యాహ్నం లంచ్ అయిపోయి 3 o'clock మీరు అన్నారుగా సరదాగా టీ తాగుతున్నామని, ఆ టైంలో మళ్ళీ నైట్ భోజనానికి ముందో తర్వాత. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా, ఇది వెజ్ నాన్ వెజ్ ఏం సంబంధంలో ఎవరైనా చక్కగా తీసుకోవచ్చు. నెంబర్ 2 పండ్లండి. పండ్లలో సెక్షువల్ యాక్టివిటీని బాగా పెంచేది పోమగ్రెనేట్, దానిమ్మ. మొదటి ప్లేస్ దానిమ్మది. తర్వాత మిగతా ఉన్నాయి, జామ పండు, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దానిమ్మ ఫస్ట్ రోల్ ఇచ్చేశారు. మొన్న ఎవరో అంటున్నారు, సార్ మీరు వీడియోలో అంటే దానిమ్మ అంటున్నారు, మా స్ట్రీట్లో ఇంతకుముందు ఉండే వాడు రేటు పెంచి పడేశాడు సార్. సో మరి అది ఎంతవరకు వస్తుండే, వాటికే వస్తుంది. పండ్లు అయిపోతే కూరగాయల్లో చెప్పబోతున్నాను. అరే మునక్కాయలు తిన్నాను, మీరు సాంబారా, చాలామంది అడిగారు సార్ ఉడకబెట్టుకొని. ఇట్లేం మీరు అది సాంబార్ కావచ్చు, ఇంకో పచ్చడి కావచ్చు, మునక్కాయల్లో చాలా చక్కగా ఉంటుందండి. గుమ్మడికాయ విత్తనాలు కూడా అండి. గుమ్మడికాయ విత్తనాల్లో కూడా సో ఈ సెక్షువల్ యాక్టివిటీ అంటే వీటిలో ఏముంటాయంటే అది గమనిస్తే మీరే ఈజీగా చెప్పగలరు. బయోకెమిస్ట్రీ ఉంది అక్కడ. అదే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అంటే వైటమిన్స్, యూజువల్గా ఏసిఈ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉండే, రిచ్ ఉండే ఏ పదార్థాలైనా మీరు ఎప్పుడో నెట్లో చూసినప్పుడు ఇవి రిచ్. ఉసరిక చక్కగా ఉంటుంది, విటమిన్ సి. నేను ఇందాక చెప్పిన నారింజ చక్కగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చక్కగా ఉన్నాయనుకోండి, ఆబ్వియస్గా ఈ టెస్టోస్టిరోన్ వృద్ధి చేసేటివన్నిటివి కూడా వీటిలో ఉంటాయి. ఇంకోటి ఏమంటే కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటేనే చక్క టెస్టోస్టిరోన్కి ఆరిజిన్ కొలెస్ట్రాల్. సో మీరు తీసుకుంటే ఆయిలీ ఫ్యాటీ ఫుడ్, స్పైసీ ఫుడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ జత అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే టెస్టోస్టిరోన్ ఇది తగ్గిందంటే ఇది ఒక సైకిల్ అనమాట. ఇదే తింటే అయిపోతుంది అని లింక్ అనమాట. అంతే, ఆ విధంగా ఉంటుంది. సో ఆ విధంగా డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, మీరు చెప్పిన మునక్కాయలు అనండి. ఆ తర్వాత మీరు ముఖ్యంగా చేయాల్సింది నేను ఇందాక చెప్పిన గుడ్ ఎక్సర్సైజ్, బాడీ యాక్టివిటీ. ఇంకొన్ని పదార్థాలు నాన్ వెజ్ విషయానికి వస్తే ఫిష్ నేను ఎంకరేజ్ చేస్తాను. అది స్పర్మ్కైనా దానికైనా. ఫిష్లో న్యాచురల్గా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తప్పదు అనుకుంటే వెజిటేరియన్స్ చేయాల్సిన పని ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవడము. అదర్వైజ్ ఫిష్ బెస్ట్. చికెన్ పెద్దగా ఎంకరేజ్ చేయని, హీట్ వస్తుంది కాబట్టి చికెన్ మీరు సమతుల్యంగా చూడాలి. అంటే 4 ఆదివారాలు 2 ఆదివారాలు ఫిష్, 1 ఆదివారం చికెన్, అట్లా సమతుల్యంగా చూసుకుంటే ప్రోటీన్ బాగుండాలి అంటే మనకు మటన్ కావాల్సిందే. సో కాబట్టి ఆ విధంగా ఫుడ్ నాన్ వెజ్లో కూడా ఆ విధంగా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా మీరు ఖచ్చితంగా మితిగా ఉండాలి. అంతే తప్ప సార్ ఫిష్లు చెప్పినా 3 పూట్ల ఫిష్ తింటే ఏమీ రాదు, ఒమేగా 3 వస్తుంది. ఎందుకంటే సారీగా ఫిష్ చెప్పినాడు, సారీ ఫిష్ వీడియో చూడు అంటాడు. కాబట్టి ఇన్ని తవా మొత్తం ఆయిల్ వేసేసి బాగా చేస్తారు. అది కాదు, గ్రేవీగా ఉండాలి. అంటే మీరు చెప్పిన పండ్లలోనేమో దానిమ్మ, కూరల్లోనేమో మునక్కాయ, గుమ్మడి, తర్వాత ఎగ్, తర్వాత ఫిష్, ఇవన్నీ మంచి ఐటమ్స్. తర్వాత అట్ ది సేమ్ టైం మన ఫిజికల్ యాక్టివిటీ, మొబిలిటీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మైండ్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది సార్ మొత్తం హెల్త్లో? సార్ అన్నీ బాగున్నాయి సార్. నాకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ మీ. చక్కగా డబ్బు ఉంది, మంచి భార్య, పిల్లలు అన్నీ ఉన్నాయి సార్. మైండ్లో ఏదో ఆలోచనలు, సంపాదించాలనో ఇంకోటో ఏదో స్ట్రెస్కు సంబంధించిన ఆలోచనలు. మీరు చెప్పారనేసి హార్మోన్స్ చెక్ చేసుకున్నా, బాగున్నాయి సార్. రెండవది, మీరు ఎరెక్షన్ రావాలంటే వాస్కులారిటీ ఉండాలని ఒక వీడియోలో చెప్పారు, దానికి సంబంధించిన టెస్టులు చేశాను సార్, బాగుంది. ఫిజికల్గా పర్ఫెక్ట్ ఫిట్ అని ఒక డాక్టర్ గారి దగ్గరికి పోతే కూడా చెప్పారు నాకు. మరి ఎందుకు సార్ సెక్స్ చేయలేకపోతున్నాను అంటే, నాకు ఎక్కడ ప్రాబ్లం ఉంది సార్, ఎక్కడ ప్రాబ్లం ఉందని మీరు ఆలోచిస్తున్నారు చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఉంది. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇది నేను చెప్పింది కాదు, మొత్తం యూనివర్సల్గా పరిశోధన అయిన తర్వాత నీకు హార్మోన్ తక్కువనో, వాస్కులారిటీ లేదో, నరాల వీక్నెస్ ఇవి కాదు, నీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. చిన్న ఉదాహరణ చెప్తే మీరు క్యాచ్ చేస్తారు. ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ కలుస్తున్నా సార్, అయిపోయింది సార్, ఎంతో యాంగ్జైటీగా పోయాను సార్, అసలు నన్ను నెక్స్ట్ రోజే బ్లాక్ చేసింది సార్. చాలామంది మాకు ఇది చాలా కామన్ కంప్లైంట్. ఏం ప్రభావం, ఏందో సార్ ఆందోళన, యాంగ్జైటీ వచ్చేసింది సార్, ఫస్ట్ టైం కలుస్తున్నా అనుకున్నా, పెళ్ళయింది ఫస్ట్ నైట్ సార్, వెంటనే సార్ నాకు యాంగ్జైటీ వచ్చేసింది సార్, టెన్షన్ వచ్చేసింది సార్. సో ఇప్పుడు ఫస్ట్ టైం అయినది రెండో రోజు ట్రై చేస్తాడు, మళ్ళీ సెక్షువల్ యాక్టివిటీ, నిన్న సరిగ్గా కాలే కదా, ఈ రోజన్నా అవుతుందా, ఒక ఆందోళన మొదలవుతుంది. 3వ రోజు ట్రై చేస్తారు, మన యాంగ్జైటీ, నిన్న ఆందోళన, 3rd డే రేపు భయం.
సో ఈ మూడు ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయింటాయి. తర్వాత మూడు కలుస్తాయి. సో భయంతో ఏముంది చేయలేనులే, ఇంకా కష్టంలే, అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. ఇటువంటివి కూడా పాపం వాళ్ళ ఆవిడ చాలా చక్కగా సర్లేండి, పొద్దునంతా పెళ్ళిలో ఫోటోలు దిగాము, టైర్డ్ అయిపోయి ఉంటాము, వీళ్ళు ఇప్పుడే శుభకార్యం బెటర్, ఎట్లా అవుతుంది మనది? చక్కగా సహకారం ఇచ్చినా కాదులే గీత, కష్టంలే సీత, మనతో ఇది అయిపోయి అంటే వీడే సెల్ఫ్ గోల్ మనోడే, ఏం లేదని ఆవిడ ప్రోత్సహించిన. ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి చక్కగా మాట్లాడితే, సార్ నాకు నిజంగా పెళ్లి కాకముందు ఎప్పుడన్నా హస్తప్రయోగం అలవాటు చాలా గట్టిగా ఉండేది సార్, పెళ్ళి అవుతూనే మా ఆవిడ దగ్గర 2-3 టైమ్స్ ఫెయిల్ అయితే ఇప్పటికి 6 months అయింది సార్, ఇంకా నడుస్తూనే ఉంది. సో ఏమన్నా మీ ఆవిడ ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో, ఆమె ఎక్స్పెక్టేషన్ లేదు సార్, పాపం ఆమె ఏమన్నది సార్, చాలా చక్కగా నాతో ఎంతో చక్కగా ఉంటుంది సార్, మరి ఎందుకమ్మా అని అప్పుడు మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇలా ఉంటుంది అమ్మా, మీరు ఫస్ట్ మెకానికల్గా చూడండి, నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానని చెప్పి చక్కటి ఫోర్ప్లే అన్నీ చెప్తే, మళ్ళీ వాళ్ళే ఒక నెల తర్వాత వచ్చి సార్ నెలకే ఏమో మొన్ననే కదరా పోయిందంటే, ఏమో సార్ ప్రెగ్నెన్సీ కిట్ సార్, ప్రెగాన్ న్యూస్ చేయించుకుంటే నాది పాజిటివ్ సార్, మాది సార్ థ్యాంక్ యూ సార్, 6 నెలలు ఏమీ లేదనుకున్నాం, మొదటి నెలకే గ్రేట్ సార్ అని. అంటే ఇక్కడ నా గ్రేట్నెస్ ఏం లేదండి, ఉన్న ప్రాబ్లం సింపుల్, ఇక్కడ చేంజ్ నీ మనసే, నీ మెదడే. సో నీకు ఆలోచన భయంగా మారి, ఆ భయం మళ్ళీ ఆందోళన గురి చేసి, భయాందోళన రెండు మిక్సప్ అయిపోయి మిమ్మల్ని సెక్షువల్గా వెనక్కి నెట్టుంది తప్ప నిజంగా నీకు ఏ ఇష్యూ లేదు. ఆ మాట చెప్పిన వెంటనే చాలామంది సార్ మీరు అంటూ చెప్తుంటేనే ఒక 20% ధైర్యం వచ్చి, చాలామంది అండి చెప్పడానికి ఇదేదో నేను ఎగ్జైట్గా చెప్తున్నానో లేదా దీన్ని ఏదో ఎక్కువ చేసి చెప్తున్నాను అనుకుంటారు. కాదండి, మీరు చూడండి, జ్వరం వచ్చే డాక్టర్ గారి దగ్గరికి అంత వీక్ ఉంటారు, పేరెంట్ ఏమంటారంటే సార్ 3 రోజులు అయింది మీ దగ్గరికి వచ్చిపోయాం కదా, మొదటి రోజు ట్యాబ్లెట్స్ వేసాం సార్, మొదటి రోజే 50% ఎక్కడైతుందండి, ఆయన ఇచ్చిన ఒక పారాసిటమాల్ యాంటీబయాటిక్ 50% ఇంత అని పడినవాడు చక్కగా ఎట్లా లేస్తా అండి, పిచ్చోడా నీకేం లేదురా చిన్నోడా, ఏముంది యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది, చిన్నపాటు టెస్ట్ చేసినా ఏం లేదని తేలింది, స్కాన్ కూడా బాగుంది, నీకేం లేదు, 3 రోజులు యాంటీబయాటిక్ వాడు, ఓ చిన్నదేగా సార్ చెప్పాడు, ఎక్స్పర్ట్ చెప్పాడు, అయిపోయా. అంటే ఎక్కడ మీ ప్రాబ్లం? అంత మైండ్ సైకాలజీ. డాక్టర్ గారు మాట్లాడడంతోనే సగం రోగం నయమవుతుందిరా, నువ్వు వెళ్ళి మాట్లాడరా అని మన పెద్దవాళ్ళు చెప్పే మాట వాస్తవం. తర్వాత కొంతమంది ఏమో అత్యుత్సాహంతో మీరు ఏదో చేసేయాలనే ఓవర్ పర్ఫార్మెన్స్, ఆ యాంగ్జైటీ కూడా కొంతమందికి ఉంటుంది, దానివల్ల కూడా ఫెయిల్ అవుతారంటారు. సార్ దుబ్బు లేపాల్సిందే సార్, ఈరోజు మా గర్ల్ ఫ్రెండ్ పిలిచింది, పోతున్నాం సార్, జస్ట్ ఒక డేట్కి వెళ్తున్నాము, నేను పేర్లు చెప్పను, మీకు మార్కెట్లో ఏముంటాయో కూడా తెలుసు అవి. సో మనవాడు అమ్మా అన్నీ చెప్పానుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ వాట్ టు డూ, ఆర్టిఫిషియల్ అది చెప్పేస్తుంది ఏం చేయాలో, డ్రగ్ కూడా చెప్పేస్తుంది, ట్యాబ్లెట్ సార్ తీసుకున్నాను ట్యాబ్లెట్ దుమ్ము లేపేస్తాను సార్ అని పోతాడు. సార్ 1 కాదు సార్ 2 తీసుకున్నా సార్, ఇంకొక ఆయన ఎవరో మీలాగనే డాక్టర్ చెప్తూ ఉంటే వీడియోలో పలానా డ్రగ్ పేరు కూడా చెప్తే, మెడికల్ షాప్ వాడు నెట్ ఎందుకని ఆయన చెప్పిన 2 వేసుకున్నా సార్, 1 కాదు. లేదు సార్ మీరన్నా అతి ఉత్సాహం అని, సెక్స్ కావాల్సింది మీరు అన్నట్టు అతి ఉత్సాహం కాదు. ఈ ట్యాబ్లెట్స్ అన్ని ఎప్పుడు పనిచేస్తాయంటే మీ పార్ట్నర్ నుంచి ఫస్ట్ మీకు ఇనిషియేషన్ రావాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది, మైండ్లో సెక్స్ రిఫ్లెక్స్ రావాలి, సెక్స్ రిఫ్లెక్స్ పెనిస్కి వెళ్తే, అంగంకి వెళ్తే అప్పుడు నువ్వు తీసుకున్న ట్యాబ్లెట్ అక్కడ ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ పెంచుతుంది తప్ప సెక్స్ని ఎప్పుడు అది ఇనిషియేట్ చేయదు. నువ్వు 1 కాదు 2 కాదు 4 కాదు 10 వయాగ్రాలు తీసుకోండి, అదేం సార్ మావాడు 1కే కడ్డీ అన్నాను, నాకేమో 10 కూడా అది అట్లే పడిపోయింది సార్, అట్టిపండు నాదేమో ఒక ఆయన టుంగని పోయింది కదా సార్, నాదేం సార్ చెప్పకూడదు కానీ వద్దులే సార్. కొందరు మీరు నమ్మరండి, 3 రోజులు ఇంట్లో పెట్టుకున్న అట్టిపండు ఏమంటే సార్ మీకు చూపించాలి కదా సార్, చూడండి సార్ మొదటి రోజు అట్టిపండు ఫ్రెష్ కొనుక్కొని వచ్చా, 3 రోజులు అట్టిపండు ఇట్లయింది సార్ నాది అంటే మెత్తబడి చెప్పడం. ఏం చేసుకున్నావు సార్, సార్ 4 వేసుకున్నా సార్, ఏంటి అవే సార్ అవే, రూమ్లో ఎవరు రాయినా అవే లేని సార్ అవే వేసుకున్నాను. సో ఇది అతి ఉత్సాహం, నీకు ప్రాబ్లం ఉంది, యాంగ్జైటీ ఉంది, డౌట్ ఉంది, ఏమండి తప్పే ఉంది, సార్ డాక్టర్ గారు సార్ కొత్తగా పెళ్ళి అవుతుంది సార్, కొంచెం మామూలుగానే నాకు కొంచెం యాంగ్జైటీ, మళ్ళీ ఏమైనా సెక్షువల్ పెర్ఫార్మెన్స్ అది ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా, మీరు ఓకే అంటే ఇద్దరం కలిసి వస్తాము, త్వరలో పెళ్ళి ఉంది, ఏం తప్పు కాదండి, ఇదేం తప్పు మాట కాదుగా, ప్రొఫైల్ యాక్ట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారుగా, 40 years వస్తే ఈ చెకప్, మీరు కూడా సెక్స్కు చెకప్ చేయించుకోండి అని నేను చెప్పట్లేదు, ఇద్దరూ చక్కగా రండి సార్, ఈ ప్రాబ్లం ఉంది ఏమండి, ఏదో సినిమాలో హీరో కూర్చొని మాట్లాడుకుంటే యుద్ధాలు ఆగిపోతాయి అన్నట్లు జరుగుతాయి, ఇవి వేరే యుద్ధాలు మళ్ళీ, ఆ యుద్ధమైన ఫిజికల్ యుద్ధము, బెడ్రూమ్ యుద్ధాన్ని మించిన యుద్ధం లేదండి, అది పక్కా బయలాజికల్ వెపన్స్ అంటారు కదా, కరెక్ట్ పర్ఫెక్ట్. సో ఆ విధంగా మీరు యాంగ్జైటీని తగ్గించుకోవాలి, చాలా చక్కగా ప్రాబ్లం ఉంటే దాన్ని మీరు చక్కగా ఓపెన్గా డిస్కస్ చేయాలి. ఇంకో విచిత్రం చెప్తాను సార్,
ఈ మధ్యకాలంలో 10% నా క్లయింటేజ్ ఫీమేల్స్ వస్తున్నారు, లేడీస్. ఓహో. ఏమ్మా, ఏం లేదు సార్, నాకు పెళ్ళి ఉంది, ఏమన్నా స్పర్మ్ టెస్ట్ ఎన్నో చూస్తున్నాం కదా, ఆయనకి స్పర్మ్ టెస్ట్ ఏమన్నా అవసరం ఉందేమో చెప్పండి సార్ అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఏం లేదండి చక్కగా అన్ని చెప్పారు, అవసరం. లేడీస్ ముందుకు వస్తున్నారండి, అబ్బాయిలు వెనకంజ వేస్తున్నారు. అంటే మీరు చెప్పినట్టుగా కౌన్సిలింగ్ అంటారు కదా దాన్ని. ట్రూ. మ్యారేజ్ కాబోయే ముందు భార్యాభర్తలు కాబోయే వాళ్ళు ఇద్దరు, ఆ జంట అమ్మాయి అయితే గైనకాలజిస్ట్ని, అబ్బాయి అయితే ఆండ్రాలజిస్ట్ని కలవటం అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు చెబుతున్నారు. ఖచ్చితంగా నేను చెప్పను, ఏజ్ పైబడింది అంటే మీకు 35లో మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ ఆవిడకి ఇష్యూస్ ఏదో కొంచెం పీరియడ్స్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఎందుకంటే పెళ్ళైన తర్వాత కలిసినప్పుడు వచ్చే చేంజెస్ వేరే ఉంటాయి లేడీస్లో, కాబట్టి సరదాగా ఒకసారి మేడం ఈ ఇష్యూ ఉన్నది, త్వరలో పెళ్ళి ఉంది, ఏమన్నా మెడికేషన్స్ ఉన్నాయా, న్యాచురల్ రెమెడీస్ ఏమైనా చెప్తారు, అట్లా వెళ్ళండి తప్ప పెళ్లి కార్డు తీసుకొని పెళ్ళికి వచ్చినట్టు ఆండ్రాలజిస్ట్కు పెళ్లి కార్డు ఇచ్చి చూడండి సార్ అనాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ముందే చూసి తర్వాత కాటిపిండి చేసి అది ఉత్తమమైన పద్ధతి. ప్రీ మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ కౌన్సిల్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్గా మనం భావించాలి. దాని రోల్ అయితే ఈ జనరేషన్లో ఉంది. అవును. ఎందుకు అంటే చాలామంది అదేదో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాము, డాక్టర్స్ ఫ్యామిలీ, పెద్ద ఇంజనీర్స్ ఫ్యామిలీ, కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫ్యామిలీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ, ఎన్నో అండి, చెప్తూ పోతే ఎన్నో. ఎవడైనా మనిషే కదా వీడు, హ్యూమన్ బీయింగ్. సో అన్నీ బాగున్నాయి సార్, వీళ్ళు కలిసి ఉండమంటున్నారు, ఒకసారి మాట్లాడండి సార్. ఎందుకంటే పేరెంట్స్కి చెప్పలేరు. అవును. ఆ వయసులో కొత్తగా పెళ్ళైన అమ్మాయి వెళ్ళి ఆయన నాతో కలవట్లేదు అని ఎలా చెప్తారండి? బెస్ట్ ఫ్రెండ్కో చెప్పుకోవాలి, చెప్పుకుంటే ఎక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్పారు. ఇదే సరదాగా 6 నెలలు లేదా 12 నెలలు గడుస్తుంది, అప్పుడు వస్తారు. ఇదేదో ముందు చెప్పచ్చు కదా అంటే గొడవలు ఇట్లా ఉంటాయండి. ముందు చెప్పలేదు అంటే మావాడు ఇంతకుముందు బాగున్నాడుగా అని వాళ్ళ వాదన, ఎక్కడ మీ పరువు పోతుందో అని చెప్పలేదని వీళ్ళ వాదన. తప్పు మా వైపు లేదు మీదన్నట్టుగా ఎవరికి వాడు ఆలోచనతో ఉంటారు. పెళ్ళైన తర్వాత ఇటువంటి సమస్యలు వస్తే దయచేసి మొహమాట పడద్దు, ఇది తప్పు కాదు. మీకు హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ గారి దగ్గరికి ఎట్లా వెళ్తారో, మీకు పిల్లల గురించి సమస్య వచ్చినా లేదా మీ సంసార రీత్యా సమస్యలున్నా ఒక మంచి మగవాళ్ళ తరపున, ఆడవాళ్ళ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలా కలుస్తారు, కలిసినా తప్పండ్రు. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలి అంటేనే ఏదో ఒక రకంగా చూస్తారనే ఒక చిన్న ఆందోళన. అందుకనేసి మీరు ఎటువంటి సంకోచం లేకుండా చక్కగా డాక్టర్ గారిని ఆండ్రాలజిస్ట్ని కలవడం అనేది వారి పాత్ర, మీరు వెళ్ళడం మీ పాత్ర, రెండు కూడా ఇంపార్టెంట్. అంటే మ్యారేజ్ చేసుకోబోయే ముందు ప్రీ కౌన్సిలింగ్, అలాగే బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు ప్రీ కౌన్సిలింగ్. సో ఇవన్నీ కూడా ఈ దశల్లో లేడీస్ ఎలా అయితే గైనకాలజిస్ట్ని సంప్రదిస్తారో మగవాళ్ళు కూడా ఆండ్రాలజిస్ట్ని సంప్రదిస్తూ ఉంటే వాళ్ళు డాక్టర్ యొక్క సూచనల మేరకు సైకలాజికల్గాను మిగతా ఏదన్నా లోపాలు ఉన్నా కానీ అవన్నీ కూడా సరిచేసి వాళ్ళు సెట్ చేస్తారు. అప్పుడు భార్యాభర్తల మధ్య అనుబంధాలు, ఆ కుటుంబ సంబంధాలు, శారీరక మానసిక ఆరోగ్యం, సమాజం అన్నీ బాగుంటాయి తద్వారా. మీరు అన్నట్లు పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి సరే ఇందాక అన్నానుగా మనం ఫస్ట్ అక్కడికే చూపెడతారు కాబట్టి ఈ అమ్మాయి బాబు చెక్ చేయించుకుంటారు, మా చిన్నపాటి ప్రాబ్లం ఉంది, దీన్ని నేను 3 లేదా 4 నెలల్లో క్లియర్ చేస్తానని చెప్తారు. సో మేడం చెప్పారు కదా అని ఆ అమ్మాయి చక్కగా గైనకాలజీ డాక్టర్ గారి దగ్గర నేను అన్నీ క్లియర్ చేశానమ్మా, మీ ఎగ్ రిజర్వ్ అన్నీ బాగున్నాయి, మీరు ఇంకా న్యాచురల్ ట్రై చేయొచ్చు అంటే మేడం 3 నెలలు అయిపోయి ఆ తర్వాత మీరు బాగుందన్న తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు అయింది మేడం, కావట్లేదు. సరే ఒక్కసారి ఏం స్పెర్మ్ టెస్ట్ చేయించదు కదా అని గైనకాలజీ డాక్టర్ గారు అంటే మనవాడు అప్పుడు చేయిస్తాడు. ఇదే మాట నేనేమంటానంటే ఆవిడ చూయించుకుంటున్నారు కదా మొదటిసారి, మీరు ఒక్క చిన్న స్పెర్మ్ టెస్ట్ చేయించండి. ఎందుకు? మీకు బాగుంది, ఈవిడది ట్రీట్మెంట్ అయిపోతే మీరు రెడీగా ఉన్నారు, 50% ప్రాబ్లం అయిపోయింది మీతో. అదే మీకు ఆ టైంలో స్పెర్మ్ ప్రాబ్లం ఉందనుకోండి, మీకు ఆండ్రాలజీ డాక్టర్ గారు ఆ 3 నెలల్లో ట్రీట్ చేసేస్తారుగా. మళ్ళీ ఈ 3 నెలలు ఆవిడకు నేనంతా బాగున్నాను గట్టిగా ఉన్నానని ఇంకొక 3 అంత టైం వేస్ట్. ఆల్రెడీ లేట్ ఏజ్ చాలా అయిపోయింది, మళ్ళీ సమస్యలు, చిన్నపాటి గొడవలు, ఇగోకి వెళ్ళకూడదు. అది మన సొసైటీలో ఇంకా ఉందండి. ఇప్పుడు కొంచెం ఓవర్కమ్ అవుతుందని అనిపిస్తూ ఉంది. నేను ఈ ప్రాక్టీస్ చేసిన 10-12 సంవత్సరాలు తెలుస్తుంది నాకు. బట్ స్టిల్ ఇంకా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా లేదు ప్రాబ్లం అమ్మాయికే ఉంటుంది, అబ్బాయికి ఉండదు, ఇది కరెక్ట్ కాదు. నేను అట్లని నేనేదో అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దండి, ఇద్దరు ఈక్వల్గా చూసుకోవాలి. మన డిస్కషన్లో మొదటగా చెప్పాను, ఫర్టిలిటీ నౌ 48% ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ మేల్స్, 52% ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ ఫీమేల్స్. అంటే అర్థమైంది నియర్లీ 50, ఆల్మోస్ట్ సరిసగం ఇద్దరి పాత్ర ఉంది. ఒకరిని తప్పు పట్టకూడదు, అది కరెక్ట్ కాదు. ముందు వేరే వాళ్ళ మన లోపాలు ఏంటో మనం తెలుసుకోవటము,
లేకపోతే మనకు అవగాహన కలిగించుకోవటము, కరెక్ట్. మనకి ఫిజికల్గా మెడికల్గా ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ ద్వారా సంప్రదించి ఆ చికిత్సను తీసుకోవటము, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే కౌన్సిలింగ్ ద్వారా దాన్ని పరిష్కరించుకోవటము, ఇలా మనం సమస్యను మనం పరిష్కరించుకొని మనం సమాయత్తం అవ్వాలి. కానీ ఇంకొకరి మీద చూపించి నేను అద్భుతము, నేను నాకే తప్పులేదు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఆ ధోరణి నుంచి బయటపడాలి. మనం ప్రాక్టికల్గా లెట్ బి సైంటిఫిక్ అనేది మీరు కరెక్ట్ సూచించారు. అండి. ఓవరాల్గా ఆండ్రాలజికల్ ఇష్యూస్లో సంబంధించిన అంశాల్లో మైండ్ అండ్ బాడీ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. మనసు శరీరము రెండు ఇంపార్టెంట్. కాబట్టి మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము రెండు ముఖ్యము. అలాగే స్పెషలిస్ట్ని కలిసి ఏఏలోను జీపీటీలను అలా గూగుల్ని వికీపీడియాలని ఫాలో అవటం కాకుండా ఒక ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్ ప్రాక్టీషనర్ని కలిసి వాళ్ళ ద్వారా మీరు సలహాలు పొంది మీరు హ్యాపీగా ఉండటం అనేది ఇంపార్టెంట్ అంటారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. నమస్తే.